ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. చూసే ముందు నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. అట్లే నా వీడియోను లైక్ చేయండి. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రజ్యోతిలోని ఏమి రాశారు ఆంధ్రప్రదేశ్ గురించి చూద్దాం. రుణగ్రహీతలకు ఊరట, తగ్గునున్న గృహ, వాహన, వ్యక్తిగత రుణ రేట్లు. ఈఎంఐ భారం కూడా అన్నీ రిజర్వ్ బ్యాంకు మొత్తం గృహ కానీ వాహన, వ్యక్తిగత రుణ రేట్లు మొత్తము ఆర్బీఐ తగ్గించిందంట. 6.25% నుంచి 6% తగ్గించిందంట. ఇంకా ముందు కూడా ఇంకా తగ్గే సూచనలు ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ గవర్నరు నిన్న చెప్పారు. కాబట్టి గృహాలు కావచ్చు, వాహనాలు కావచ్చు, వ్యక్తిగత రుణ రేట్లు కూడా తగ్గించారని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చెప్పారు. ఇంకా ట్రంప్ వల్ల చైనా మినహా అన్ని 75 పైగా దేశాలకు ట్రంప్ సుంకము తగ్గించడం వల్ల కొంచెం ఊరట వచ్చింది. 90 రోజుల పాటు నిలుపుదల చేశారు. కాబట్టి ఇప్పుడు అన్ని దేశాలకు కూడా ఇది మంచి. ప్రతీకార సుంకాలు అమలు 90 రోజుల పాటు నిలుపుదల. చైనా మినహా 75కు పైగా దేశాలకు ఊరటనిస్తూ ట్రంప్ ప్రకటన. అప్పటిదాకా 10% అమలు చేస్తామని వెల్లడి. తమపై చైనా విధించిన 84% సుంకానికి ప్రతిగా ఆ దేశంపై టారిఫ్ 125% పెంచుతూ నిర్ణయము. ట్రంప్ ప్రకటనతో దూసుకుపోయిన అమెరికా మార్కెట్లు సుంకంపై తమతో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు పలు దేశాల నేతలు తహతహలాడుతున్నారని వ్యాఖ్య. అది సుంకము 10% 90 రోజుల పాటు ఉంటుంది. అది నేటి నుంచి అమల్లోకి వస్తుంది. దాంతో అమెరికన్ మార్కెట్లు నిన్న దూసుకుపోయినాయి. మంచిగా ఉంది. ఒక చైనా మీద మటుకే అది 84% సుంకం విధించారు అమెరికా మీద చైనా. దానికి ప్రతిగా అమెరికా 125% పెంచుతూ ట్రంప్ తీసుకున్నాడు నిర్ణయము. ఇంకా చూస్తే ఆ రాజధానికి రాజమార్గము. సత్వర అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే డిపిఆర్కి ఆదేశం. విశాఖ, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు రైలు కారిడార్పై ప్రత్యేక కార్యాచరణ. హైదరాబాద్, విజయవాడ ఎన్హెచ్ విస్తరణ పనులకు పూర్తి తక్షణ చర్యలు. చూడండి, రాజధాని మార్గానికి అమరావతి టు హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి డిపిఆర్ ఆదేశం అంట. కాబట్టి రోడ్ల విస్తరణకు తక్షణం చర్యలు అని రాశారు. ఇంకోటి చూస్తే నిన్న రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు సొంత ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా పూజలు చేస్తున్న సీఎం చంద్రబాబు దంపతులు, మనవడు దేవాన్స్, చిత్రంలో మంత్రి లోకేష్, బ్రాహ్మణి అది రాశారు. రాష్ట్రానికి కేంద్రం వరాలు. రాజధాని రైల్వే ప్రాజెక్టుపై మోడీ సర్కారు కీలక నిర్ణయం. అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకు పచ్చజెండా. తిరుపతి కాట్వాడ్ రైల్వే లైను డబ్లింగ్ పనులకు కేంద్ర కేబినెట్ ఆమోదము. వెనుకబడిన జిల్లాలకు త్వరలో 350 కోట్లు. మరో పెట్రోలియం రిఫైనరీకు సన్మానాలు. విభజన చట్టంలోనే ఆవిష్కృత సమస్యల పరిష్కారానికి ఏజీ సూచన పాటింపు. కీలక ప్రాజెక్టులు సత్వర పూర్తికి నిర్ణయము. అది రాష్ట్రానికి కేంద్రం వరాల జల్లు కురిపించిందండి. అన్ని రాజధాని కానీ రైల్వే ప్రాజెక్టులపైన మోడీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇంకా చూసుకుంటే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మార్క్ శంకర్, కోలుకుంటున్న మార్క్ శంకర్ మరో 3 రోజులు డాక్టర్ పర్యవేక్షణలోని ఐసీయూ నుంచి వార్డుకు మార్చిన వైద్యులు. సింగపూర్లో ఆసుపత్రికి డిప్యూటీ సీఎం పవన్ కుమారుడి ఆరోగ్యంపై వైద్యుల వద్ద ఆరా. అది పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ ఆరోగ్యం మెరుగుపడుతుందని ఇప్పుడు ఐసీయూ నుంచి మామూలు వార్డుకు చేసినట్లు తెలుస్తుంది. ఆరోగ్యం బాగానే ఉందని పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. ఇంకా చూస్తే మళ్ళీ మొదలుపెట్టిన వైసీపీ అధినేత చంద్రబాబు, పవన్, లోకేష్ సహా కూటమి నాయకులే టార్గెట్. సొంత నేతలను కేసుల్లో ఇరికిచ్చి
వైసీపీ వీడకుండా వ్యూహము, గత 5 ఏళ్లు బూతుల దండకం, ఇప్పుడు మళ్ళీ నోళ్లకు పని, పోలీసులపై స్వయంగా జగన్ తీవ్ర వ్యాఖ్యలు, టీడీపీ వాళ్ళను నరికేస్తానని కారుకుమూరి అదే బాటలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఆయన పేరుని నాని, లేళ్ళ తిప్పిరెడ్డి ఎవరు ఆయన, వాళ్ళు కూడా అట్లే మాట్లాడుతున్నారంట. వైసీపీ హయాంలో జరిగిన బూతులు వీళ్ళు మళ్ళీ అంటే కార్యకర్తలను తిట్టమని చెప్పేది, వాళ్ళు కేసుల్లో పడినారనుకో మళ్ళీ పార్టీ వదిలిపోరు కదా, అట్లా ప్లాన్ చేస్తున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మనిషిని తిట్టమని చెప్పేది, కేసులు ఇరికిచ్చేసేది, కేసులు ఇరికిచ్చి మళ్ళీ ఇంకా పార్టీ వదిలిపోరు కదా, అందుకని చెప్పి అలాంటి ప్లాన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారనేది జరుగుతుంది. దీని మీద కూడా నిన్న టీడీపీ ఎంపీ కృష్ణదేవరాయలు గారు కూడా ఒక లేఖ రాశారు అమిత్ షాకి. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో కుట్ర పన్నుతున్నారు, అల్లర్లు సృష్టించడానికి కుట్ర పడుతున్నారు, కాబట్టి దాని మీద ఒక యాక్షన్ తీసుకోండి అని ఎంపీ కృష్ణదేవరాయలు గారు కూడా అమిత్ షాకు లెటర్ రాశారు. తిట్టించు ఇరికించు, ఇది జగన్ రాజకీయం, ఇదే సొంత పార్టీ నేతల కార్యకర్తలే బలి. అసలు ఏం జరిగింది? జగన్ పరమాచ ఘటనపై పోలీసు దర్యాప్తు ప్రారంభం. చూడండి, జగన్ రెచ్చగొడుతున్న తీరుపై విచారణ జరపాలి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వినతి. అదంతా క్రిమినల్ లీడర్ ప్రీ ప్లాన్. హోంమంత్రి అనిత, విచారణ జరుగుతుందని, చర్చకు సిద్ధమని స్పష్టీకరణ. అది ఇంకా చంద్రబాబు నాయుడు గారు నిన్న వక్ఫ్ బోర్డు భూములు కొంతమంది తెలియకుండా జీవో ఇచ్చారు. ఆ జీవోకు నిన్న ఆంధ్రజ్యోతిలో వచ్చిన దానికి స్పందించిన చంద్రబాబు నాయుడు గారు, ఆ జీవోని ఇమ్మీడియట్లీ రద్దు చేయండి, నాకు తెలియకుండా జీవోలు ఎలా ఇస్తారు అని చెప్పి నిన్న చంద్రబాబు నాయుడు సీరియస్ అయింది, అది కూడా రాశారు. ఈ భూములను వాణిజ్య అవసరాలకు వినియోగించొద్దని చెప్పానా లేదా? ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహము. ప్రభుత్వానికి మాట మాత్రం చెప్పరా? నోటిఫికేషన్ రద్దుకు ఆదేశాలు. వెంటనే రంగంలోకి దిగిన సీఎంఓ. మైనార్టీ సంక్షేమ శాఖ నుంచి వివరణ. ప్రకటన ఉపసంహరించాలంటూ వక్ఫ్ బోర్డు శాఖ కార్యదర్శి ఆదేశము. 4 కాదు 50 మంది ఇంటి దొంగలు, అందరినీ ఏరేస్తాము చైర్మన్. అది జగన్ పత్రికవి తప్పుడు రాతలు, స్వార్థంతో రాష్ట్రానికి తీరని కథనాలు, చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి టీడీపీ ఫిర్యాదు. కాకానికి హైకోర్టు షాకు. క్వార్జ్ కేసులో అరెస్టు నుంచి రక్షణకు నిరాకరణ. ఎఫ్ఐఆర్ రికార్డులు పరిశీలిస్తే ఆయన పాత్ర స్పష్టమవుతుందని న్యాయమూర్తి వ్యాఖ్య. మద్యం సిండికేట్ విచారణకు కసిరెడ్డి డుమ్మా. సహకరించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన గయాజరు. మొత్తము కక్కిస్తాము, వైసీపీ పెద్దలే దాచారని అనుమానము. జోగి రమేష్కు సిఐడి నోటీసులు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో రేపు విచారణ. వంశీకి మరో ఎదురు దెబ్బ. భూ కబ్జా కేసులో ముందస్తు బెయిల్కు నో. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో రిమాండ్ పొడిగింపు. చూడండి, వీళ్ళంతా గోవర్ధన్ రెడ్డి కానీ, జోగి రమేష్ కానీ, ఈ వలవనేని వంశీ కానీ, కసిరెడ్డి, ఈయన మద్యం దాంట్లో బాగా పాత్రధారి. ఆయన ఎవరికొవరికి టెండర్లు ఇవ్వాలా, ఎంత డబ్బులు ఇవ్వాలా, ఆ డబ్బులు ఎవరెవరికి ఇచ్చారు. అట్లే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అజ్ఞాతంలో ఉన్నారు, ఆయన నోటీసు కూడా రాలేదు. హైకోర్టు కూడా అతన్ని మేమేం చేయలేము, నువ్వు విచారణకు రావాలి, సహకరించాలని కూడా కాకానికి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఇంకా ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే తెలంగాణలో ఆంధ్రజ్యోతి దినపత్రికను చూసుకుంటే హెచ్సియుకే అత్యధిక భూములు, మిగిలింది 1630 ఎకరాలు అయినా సెంట్రల్ యూనివర్సిటీలో టాపు. పాత తరం యూనివర్సిటీలకు భారీగా భూ కేటాయింపులు, కొత్త తరం యూనివర్సిటీలకు 150 నుంచి 500 ఎకరాలే. భారీగా భూములున్న సెంట్రల్ యూనివర్సిటీ వినియోగం తక్కువే, 25% మించి వాడుకొని వైనము. విద్యార్థుల సంఖ్య విస్తీర్ణానికి పొందనే లేదు. సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు 500 ఎకరాలు చాలునున్న యూజీసీ. రాష్ట్రంలో జేఎన్టీయూహెచ్ ముఖ్యమంత్రి రేవంత్ చదివిన జేఎన్ఎఫ్యూలకు పాత భూమే లేదు. లీజు భూములని కొనసాగుతున్న ఈ 2 విశ్వవిద్యాలయాలు. చూడండి, హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి
చాలా భూమి ఉందంట, కానీ అది వాడుకోవడం 25%ఏనంట. దీనికి 500 ఎకరాలు అయితే చాలు అనేది ఒక రిపోర్ట్ ఇచ్చారంట. చూద్దాం. ప్రతీకాల సుంకాల అమలు 90 రోజులు నిలుపుదల, చైనా మినహా 75 పైగా దేశాలకు ఊరటనిస్తున్న ట్రంప్ ప్రకటన. బ్రిటిష్ వారి కంటే బీజేపీ నేతలు ప్రమాదకారులు, వారిని తరిమి కొట్టినట్లుగా దేశంలో బీజేపీని ఓడిద్దాం, తెలంగాణలో ఆ పార్టీని అడుగు పెట్టనీయము, గాడ్సే ఆలోచనలు వ్యాప్తికి ఇస్తున్న మోడీ, ఆయనపై వ్యతిరేకంగా రాహుల్ ఆధ్వర్యంలో పోరాడదాం, పటేల్లో తెలంగాణకు స్వాతంత్రము, సోనియాతో రాష్ట్రము, తెలంగాణలో కులగలన చేసి చూపించాం, 25 లక్షల మందికి 21,000 కోట్ల రుణమాఫీ చేశాం, ఏఐసిసి విస్తృత సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్. అది ఇంకా చూస్తే 4,150 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వైద్య రంగం బలోపేతానికి ప్రపంచ బ్యాంకు రుణము, ఫలించిన సర్కారు ప్రయత్నము, సిఎస్కు వరల్డ్ బ్యాంకు లేఖ, రుణంతో ట్రామ్కేర్ డయాలిస్ 4 ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాలు ఫలితాల ఆధారంగా 6 ఏళ్లలో దశల వారీగా నిధులు అందజేత, రాష్ట్రంలో 4 రోజుల పాటు ప్రపంచ బ్యాంకు బృందం పర్యటన, క్షేత్రస్థాయిలో ఆసుపత్రి వైద్యుల సేవలు పరిశీలన. చూడండి, వరల్డ్ బ్యాంకు 4,150 కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి రుణం ఇచ్చిందంట. ఇంకొకటి చూస్తే పోస్టల్ ఖాతాలో 2,500 పడతాయని ఈ మహిళలంతా క్యూ కట్టి హైదరాబాద్ అబిడ్స్లోని జనరల్ పోస్ట్ ఆఫీస్ వద్ద మహిళా సమృద్ధి యోజన పథకం కింద ఢిల్లీలోని నిరుపేద మహిళలకు ప్రతి నెల 2,500 చొప్పున పోస్టాఫీస్ ఖాతాలో జమ చేస్తామని అక్కడ ప్రభుత్వం ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఆ పథకాన్ని అమలు చేస్తుందని వదంతులు వ్యాపించాయి. దీంతో చూడండి, ఆడవాళ్ళు ఢిల్లీలో ప్రకటిస్తే దేశమంతా చేస్తున్నారని చెప్పి ఆ ఆడవాళ్ళు లైన్లో ఎండకు చూడండి పాపము నిలబడి ఉన్నారు. అబిడ్స్ పోస్ట్ ఆఫీసు, జనరల్ పోస్ట్ ఆఫీస్ కాడంట. ఇంకా చూస్తే ఇదేనండి. ఇప్పుడు ఇంకా సాక్షి చూద్దాం. సాక్షి చూసినాక వీనాడు చూద్దాం. సాక్షిలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక, కూటమి ప్రభుత్వం ఇసుక మాఫియా చేస్తుంది, ఉచితమని చెప్పి ఇసుకను దోసుకు తింటున్నారు అనేది మెయిన్ హెడ్డింగ్ రాశారు. ఇసుక తోడేళ్ళు, ఉచిత ముసుగులో లూటీకి తెగబడుతున్న పచ్చ ముఠాలు, రాష్ట్ర వ్యాప్తంగా రీచ్లలో పాగా ప్రైవేటు సైన్యాలతో బెదిరించి వసూళ్ళు. ఇది కరెక్టే. ఇసుక ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దోసుకు తినడమే. పేదోళ్ళకు ఇవ్వాలంటే మనసు ఒప్పదు, కానీ ఈ మాది లారీలు దోసుకోవడం ఇది కరెక్టే. ఏ ప్రభుత్వంలో ఉన్నా దోసుకోవడం, ఇసుక దోసుకోవడం కరెక్టే. ఇది తిరుపతి జిల్లా రేణుగుంట మండలంలో ఇసుక తోడేళ్ళలాగా దోసుకోవడం జరుగుతుందని సాక్షి పేపరు మెయిన్ ఎడిషన్లో రాశారు. సాక్షి ఆంధ్రప్రదేశ్లో. దీనికి సామాన్యులకు అవస్థలు, కార్మికులు విలువెల, నిత్యం వందలాది టిప్పర్లు, వేలాది ట్రాక్టర్లతో అక్రమ వ్యాపారము, మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో దందా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుకు పెద్ద ఎత్తున అక్రమ రవాణా, జేసీబీలు, పొక్లైన్లతో అడ్డగోలుగా తవ్వడంలో నదులకు గర్భశోకం, స్థానిక నేతల నుంచి ఎమ్మెల్యేలకు, వారి నుంచి ముఖ్య నేతలకు ముడుపులు, కళ్ళెదుటే కొల్లగొడుతున్న పోలీసు, రెవెన్యూ యంత్రాంగము ప్రేక్షక పాత్ర. అది ఎవరు ఏమి ఈ ప్రభుత్వంలో ఉన్నోళ్ళే కాదండి, వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇప్పటికి కూడా ఇసుక వ్యాపారం చేసుకుంటూనే ఉన్నారు, దోసుకు తింటానే ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా చాలా పెద్దలు ఇసుక, ఈ మట్టి జోలికి చేసుకుంటూనే ఉన్నారు. ఇది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని తేడా లేదు. బలమున్న నాయకులు పోలీసులకు చేతుల్లో పెట్టుకొని ఇసుక అమ్ముకోవడం అనేది అది ఆచారం అయిపోయింది. ప్రతి ఒక్క ప్రభుత్వంలో ఇట్లా ఇసుక అమ్ముకుంటూ కోట్లు సంపాదించుకుంటున్నారు. ప్రభుత్వంలో ఉండేవాళ్ళు, ప్రభుత్వంలో లేని వాళ్ళు కూడా. ఇంకా చూస్తే ఆదాయ మార్గాలను వెతకండి, పన్నులు వసూళ్లు పెరిగేలా శాఖలన్నీ పనిచేయాలి, పన్నువేతలకు ఏఐతో చెక్ పెట్టండి, సొంత ఆదాయ వనరులు పెరిగితేనే అభివృద్ధి, అసలైన అభివృద్ధి అని నిన్న చంద్రబాబు నాయుడు గారు
అనేది రాశారు. ఇంకా చూస్తే ఇది ట్రంప్ది రాశారండి. చైనా మినహా మిగిలిన దేశాలకు 90 రోజుల ఆదాయ విరామం అని. ఇది సాక్షి ఆంధ్రప్రదేశ్. ఇంకా ఈనాడు చూద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూస్తే ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఈనాడు ఆంధ్రప్రదేశ్లో 90 రోజులు ఊరట, సుంకాలపై ట్రంప్ అనూహ్య నిర్ణయం, అప్పటిదాకా అన్ని దేశాలపై 10%, చైనాతో మాత్రం డి అంటే డి, 125% పెంపు, 84%తో డ్రాగన్ ప్రతీకారము. చూడండి, 84%తో చైనా పన్నేస్తే దానికి ప్రతింత చైనాపై 120%కి పన్నేశాడు డొనాల్డ్ ట్రంప్. మిగతా దేశాలు అన్నిటికీ 10% వేశారు. 90 రోజుల పాటు ఊరటాన్ని ఇచ్చారు. దాంతో అమెరికన్ మార్కెట్లు నిన్న చాలా ఉత్సాహంగా, లాభదాయకంగా నిన్న జరిగినది. అది అమెరికా సుంకాల పోటుతో భారత్కు చైనా స్నేహస్తము. అమెరికా ప్రతీకార సుంకాలతో చైనా ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో భారత్తో సహా పొరుగు దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని దేశ అధ్యక్షుడు జిన్పింగ్ బుధవారం వ్యాఖ్యానించారు. అది చైనా ఇప్పుడు భారత స్నేహస్తం కోరుకుంటుంది అంట. ఇంకా చూస్తే ప్రపంచ దేశాలు కాళ్ళబేరానికి వస్తున్నాయి. సుంకాలపై ట్రంప్ వ్యాఖ్య. ప్రతీకార సుంకాలపై ప్రపంచ దేశాలు కాళ్ళబేరానికి వస్తున్నాయని, తమతో ఒప్పందానికి ఏం చేయడానికి సిద్ధమవుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. మీకు విషయం చెప్తున్నా, దేశాలన్నీ సంప్రదిస్తున్నాయి, ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నాయని మంగళవారం జరిగిన జాతీయ రిపబ్లికన్ కాంగ్రెస్ కమిటీ హిందూ సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యానించారు. అది ఇంకా చూస్తే ఇల్లు కొనేవారికి ఊరట, ఈ ఏడాదిలో తగ్గిన 6% వడ్డీ. రిజర్వ్ బ్యాంకు వడ్డీ శాతం తగ్గించింది కదా, దీని మీద రాశారు. ఇల్లు, వాహనము కొనుగోలుకు రుణం తీసుకోవాలనుకుంటున్న వారికి, ఇప్పటికే తీసుకున్న వారికి ఊరట కలిగించే నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం ప్రకటించింది. అది 6.25% నుంచి 6%కి తగ్గించింది. ఇంకా చూస్తే మనకు కుటిలదారుడు జగన్, విద్వేషాలు సృష్టించడం ఆయన నైజం. 11 సిబిఐ, 9 ఈడీ కేసుల్లో బెయిల్పై ఉన్న నిందితుడు వివేక హత్య నుంచి కోడికత్తి వరకు అన్ని డ్రామాలే. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలుగుదేశం లోకసభ పచ్చనేత శ్రీకృష్ణదేవరాయలు లేఖ, సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు కుట్రదారు జగన్, విద్వేషాలు సృష్టించడం ఆయన నైజం. 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసుల్లో బెయిల్పై ఉన్న అతడు వివేక హత్య కేసు నుంచి కోడికత్తి వరకు అన్ని డ్రామాలే. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలుగుదేశం లోక్సభ పచ్చనేత శ్రీకృష్ణదేవరాయలు లేఖ రాసినాడు. చూడండి, ఇది జగన్ సిగ్గుపడాలి, పోలీసులు బట్టలోడదీసి నిలబెడతా అనడం మాజీ సీఎం అనాల్సిన మాటేనా? అక్కడ మహిళా పోలీసులు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా? హోంమంత్రి అనిత మండిపాటు. పోలీసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా జగన్ వ్యాఖ్యలు. ఎన్నిక తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తాం, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం. రాజ్ కసిరెడ్డి పరార్. మద్యం కేసులో మూడోసారి విచారణకు గైహాజరు. తెర నుంచి నడిపిస్తున్న ఒక ఐఏఎస్ అధికారి. వైకాపాయంలో జరిగిన మద్యం కుంభకోణంలో నేటి ప్రభుత్వ పెద్దల తరపున అన్నీ తానే వ్యవహరించిన అభియోగాలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి వరుసగా మూడోసారి సిట్ నోటీసులు బేఖాతరు చేశారు. బుధవారం విచారణకు రాకుండా పరారయ్యారు. చూడండి, ఇది ఇంకా నిన్న అమరావతిలో సొంతింటికి సీఎం శంకుస్థాపన. కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. తరలి వచ్చిన అమరావతి రైతులు. శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, భువనేశ్వరి, దేవాన్స్, మంత్రి లోకేష్, బ్రాహ్మణి. అది నిన్న చంద్రబాబు నాయుడు గారిది శంకుస్థాపన. సొంత ఇంటికి ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారికి
అమరావతిలో సొంత ఇల్లు లేదండి. అందుకని సొంత ఇల్లు కట్టుకోవడానికి నిన్న శంకుస్థాపన చేశారు. ఆ శంకుస్థాపన కార్యక్రమంలో వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ పాల్గొన్నారు. ఈ నుండి 3 పత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.